అందరికీ నమస్కారం. ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: అర కేజీ మటన్, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర, 10 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం మిరియాలను నూరి పెట్టుకోవాలి, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్టు, ధనియాల పొడి, పెరుగు, ఆయిల్. మన స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న మటన్ వేసుకోవాలి. దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పెరుగును కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము మిరియాలను వేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటిని బాగా తిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకుని 8 విజిల్స్ వేయించుకోవాలి. ఒకవేళ మటన్ లేదైతే డైరెక్ట్గా విజిల్ లేకుండా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత విజిల్ తీసుకుని మూత తీసుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికింది. మనం తర్వాత బాండీ పెట్టుకుని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది బాగా కాగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చిని ఉల్లిపాయలను వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇవి బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. వాటిని కూడా మగ్గనివ్వాలి. అవి కూడా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత 8 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఈ పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఫ్రైలా వచ్చేంత వరకు దీన్ని తిప్పుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే మటన్ ఫ్రై రెడీ. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.